హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనము ఎంతో స్పైసీగా ఉండే రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను వలిచిన రొయ్యల్ని అరకిలో తీసుకున్నానండి. దాన్ని మనం ఇప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. దానికి పైవైపున ఉండే వెన్నులాగుంటుంది కదండి, అక్కడ సన్నని వేస్ట్ ఉంటుందండి. దాన్ని నీట్గా తీసేసుకోవాలి. అవన్నీ కూడా నేను చూపిస్తున్నట్లుగా అన్నిటినీ తీసుకోండి, నీట్గా వస్తుంది. ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, అట్లాగా సన్నగా అయితే వేస్ట్ బ్లాక్గా ఉంటుంది, అది వచ్చేస్తుంది నీట్గా. ఇలా మనం ఆ రొయ్యలకన్నీ ఈ విధంగా తీసేసుకుందాము. నేనైతే ఒక అరకిలో ఒలిచినవి మీడియం సైజు రొయ్యలు అయితే తీసుకున్నానండి. మీడియం సైజులో కొంచెం బిగ్గున్నట్టున్నాయండి ఇవి. ఈ విధంగా మొత్తం నేనైతే ఒలిచేసుకుంటున్నాను, క్లీన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీనిలో మనము కొద్దిగా ఉప్పు, పసుపు వేసి నీట్గా వాష్ చేసుకుందామండి. చూడండి, అన్నిటికీ అలా వస్తూ ఉంటుంది. చూసి మీరంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడైతే నేను మొత్తంగా ఆ విధంగా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి. దానిలో కొద్దిగా మనము ఉప్పు, పసుపు వేసి నీట్గా వాష్ చేసుకుందామండి. ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కుందాము. తర్వాత డైరెక్ట్గా పాన్లోనే నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను కడిగిన తర్వాత. కొద్దిగా 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారము, 1.5 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను సాల్ట్, 4 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. అవన్నీ వేసినప్పుడు తీసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. అలాగే వేపుడు కోసం మనము కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, మనం వేపుడు కోసం ఒక పౌడర్ చేసుకున్నాం కదా, అది కూడా రెడీగా పెట్టుకున్నాను. ఆ పౌడర్ నేను చికెన్ ఫ్రై చేసిన దాంట్లో ఆ రెసిపీ ఉందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ చికెన్ పెప్పర్ ఫ్రైలో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ పౌడర్ ఎలా చేశానో ఉంటుంది. దీన్ని మనం ఇట్లా ఒకే పాన్లోనే డైరెక్ట్గా చేసేసుకోవచ్చండి. ఇంకా మళ్ళీ వేరే మనం అవసరం లేదు. ఈ విధంగా స్టవ్ వెలిగించి అయితే ఆ పాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇందులో వచ్చిన వాటర్తోనే ముందుగా ఉడికించుకుందామండి మనము. ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం పూర్తిగా మొత్తం కలిసేలాగా. ఒకసారి కలిపేసుకొని మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మూత పెట్టేసుకుందాము. అందులో వచ్చిన వాటర్తోనే ముందు ఉడికించుకుందామండి. అప్పటికి ఉడకపోతే కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసుకుందాము ఒకసారి కలిపేసి. ఇప్పుడు చూసారుగా, అందులో వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయండి. కొంచెం అయితే రొయ్యలు ఇంకా ఉడకాలి, ఇంకా ఉడకలేదు. ఇప్పుడు మనం దీనిలోకి ఒక అర గ్లాసు వాటర్ అయితే వేసుకుందాము. చూసారుగా, ఒక అర గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను. ఈ నీరన్నీ కూడా మనము ఎగిరిపోయే వరకు ఇలాగే మూత పెట్టాయి ఉడికించుకుందాము. అప్పుడు పర్ఫెక్ట్గా రొయ్యలు అయితే ఉడికిపోతాయండి. ఇలానే ఉడికించుకోవాలి మనము. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూసారుగా, అందులో వచ్చిన వాటర్ కూడా, మనం వేసిన వాటర్ కూడా మొత్తం ఈ విధంగా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ కూడా చూసారుగా, మనం వేసిన ఆయిల్ అలా మనకి కనిపిస్తుంది. అది నీట్గా ఒకసారి మొత్తం కలుపుకోండి.
అదంతా నీట్‌గా తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు సిమ్‌లో పెట్టేసేసుకొని మొత్తం ఇంక మూత పెట్టవసరం లేదండి. ఇలాగ వేయించుకుందాము కాసేపు. మనం తీసుకున్న 2 పచ్చిమిర్చిని చీలికలు చేసుకొని ఏసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు, కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇప్పుడు వేసేసుకుందాము. ఇప్పుడు మూత మూత పెట్టకుండా ఇలాగే వేయించుకుందాము కాసేపు సిమ్‌లోనే. ఈ విధంగానే ఒక 2 మినిట్స్ అయితే వేయించుకుందామండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ విధంగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ, వేపుకుంటూ ఒక 2 మినిట్స్ అయితే వేపుకుందామండి ఇలానే. పచ్చిమిర్చి, కరివేపాకు స్మెల్ అంతా కూడా ఆ రొయ్యలకి పట్టి చాలా బాగా మంచి స్మెల్ వస్తుందండి ఇది కూడా. స్పైసీగా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా వేపుకున్నాము. కాసేపు అలానే వేపుకుందాము. ఎక్కువగా మరి వేపుకున్నా మరీ గట్టిగా అయిపోతాయండి. కొంచెం చూసుకొని ఇలా వేగితే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే వేగిపోయినాయండి. చూసారు కదా! ఆ విధంగా వేగితే సరిపోతుంది. మనం వేసిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేగిపోయింది. ఇది ఫ్రై కోసం చేసుకున్న పొడి అండి. అది వేసుకుందాము ఇప్పుడు ముందు. ఫ్రై పొడిని ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు గరం మసాలా కూడా ఒక అర స్పూన్ వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఈ పొడి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. మీకు రొయ్యల్లో కూడా ఏమన్నా తగ్గినట్లు అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకొని మొత్తంగా చూసి వేసుకోండి. ఇప్పుడు నేనైతే కొద్దిగా వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఇదంతా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఇలాగే కాసేపు వేయించుకుందాము. సిమ్‌లోనే ఇదంతా చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కాసేపు వేయించుకుందాము. మనం వేసినవంతా కూడా పౌడరు అవన్నీ కూడా ఫ్రై పొడి అవన్నీ కూడా రొయ్యలకి పట్టి చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. మనం వేపుతున్నప్పుడే మనకి తెలుస్తుంది అవి ఆ టేస్ట్ కూడా. అయిపోయింది వేపుడు. కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకుందాము. దీన్ని ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం మనం కూడా. స్మెల్ అయితే భలే మంచిగా వస్తుందండి. గుమగుమలాడుతూ ఉంది అసల. చూసారుగా ఎలాగుందో నీట్‌గా ఉడికి స్పైస్ అదంతా కూడా. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా సూపర్‌గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా బాగా నచ్చుతుంది. రొయ్యల ఫ్రై ఇట్లా ఇష్టపడేవాళ్ళు ఈ విధంగా ఒకసారి స్పైసీనెస్ బాగా ఇష్టపడే వాళ్ళైతే బాగా ఇష్టంగా తింటారు దీన్ని. స్పైస్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం కారం అయితే తగ్గించుకొని ఏసుకోండి సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇందులో ఏసిన పచ్చిమిరపకాయలు కూడా మనము టేస్టీగా ఉంటాయండి. తినేసేయొచ్చు అన్నంతో పాటుగా. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.